హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే అందరి ఫేవరెట్ సింపుల్ అండ్ క్రిస్పీ ఆలూ ఫ్రై. ఈ ఆలూ ఫ్రైని బ్యాచిలర్స్ అయినా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా పప్పు చారులోకి సైడ్కి ఆలూ ఫ్రైతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఆలూ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆలూ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ ఎవ్రీవన్. సో దాన్ని ఈజీగా క్రిస్పీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఒక 1/2 kg ఆలూని తీసుకున్నాను. వాటి పొట్టును నీట్గా పీల్ చేసేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలానే పీసెస్ బాగా చిన్నగా కోయకూడదు, మీడియం సైజ్ ఉండాలి. చూడండి, ఈ సైజ్ ఉంటే సరిపోతుంది. తర్వాత మిగతా ఆలు అన్నీ ఇలా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. అలానే 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు వేసి కలుపుకోవాలి. అలానే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకొని అవి కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు ఉల్లిగడ్డలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసేసి మనం ముందుగా కోసి పెట్టుకున్న ఆలూని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆలూని బాగా కలుపుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు ఆకుల్ని కూడా కొన్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని సగానికి చీల్చుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారపొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆలూని ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అప్పుడు ఆలు కలర్ చేంజ్ అవ్వడం, మనకి క్రిస్పీ అవ్వడం తెలుస్తుంది. సో అప్పుడు మన ఆలూ ఫ్రై రెడీ అయిపోయినట్టే. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇదండి మన ఆలూ ఫ్రై. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.